ఈ విషయం తెలిసాక నాకు 1 సెకండ్ ప్రాణం పోయినట్లు అనిపించింది. చాలా ఏడ్చాను. ఇలాంటి మనుషులు కూడా ఉంటారా అని. ఒకరి అవసరాల కోసం ఒక అమ్మాయి లైఫ్ తో గేమ్స్ ప్లే చేస్తున్నారు. అలా జరిగేసరికి ఆ బాధలో మా నాన్న అప్పుడు స్టార్ట్ చేస్తే స్టిల్ డ్రింక్ చేస్తూనే ఉన్నాడు. ఎన్నెన్నో మాటలు, ఎన్నెన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాము. నేను, మా ఫ్యామిలీ. అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ ఏమో ఒక 2 lakhs ఇచ్చి వెళ్ళిపోయారు. ఫైనల్ గా అక్క ఎవరిని నమ్మకూడదు. లవ్ ఉన్నప్పుడు ఒకరి లైఫ్ లోకి రాకూడదు. ఒకవేళ వచ్చినా హ్యాపీగా ఉన్న వాళ్ళని బాధ పెట్టకూడదు. తను ఆ రోజే నేను అడిగినప్పుడు నిజం చెప్పుంటే బాగుండేది. తర్వాత తెలిసిన విషయం ఏమిటంటే ఆ అమ్మాయి మీద ఉన్న కోపంతో ఈ అబ్బాయి నాతో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడంట. కొన్ని డేస్ కి ఆ అమ్మాయి మీద కోపం పోయాక నన్ను, మా ఫ్యామిలీని మోసం చేసి ఆ అమ్మాయిని మ్యారేజ్ చేసుకొని వెళ్ళిపోయాడు. దేవుడు ఉన్నాడు. నేనైతే ఇప్పటి వరకు మర్చిపోలేకపోతున్నా. మా నాన్న డ్రింక్ చేసినప్పుడల్లా నా వల్లే కదా మా నాన్న డ్రింక్ చేసేది అని బాధ అని మన సబ్స్క్రైబర్ మనతో షేర్ చేసుకున్నారు. నిజం చెప్పాలంటే ఆ దేవుడు మిమ్మల్ని కాపాడాడు. ఆ విషయం మీ పెళ్లి అయిన తర్వాత కానీ తెలుసుంటే మీరు ఇంకా సఫర్ అవ్వాల్సి వచ్చేది. ఎవరైనా మన దగ్గర నుంచి ఒకటి లాక్కున్నారు అంటే ఇంకొక మంచి విషయం ఏదో మీ దగ్గరికి వస్తున్నట్లే. ఇప్పటి వరకు మీరు చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. అదే స్ట్రాంగ్ ని కంటిన్యూ చేయండి. మరి మీరేమంటారు?